హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దబీర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. సాటర్డే వచ్చేసింది కదండి. వీరి వీరి గుమ్మడి పండులో రెండవ ఎపిసోడ్ చూసేద్దామా? హలో అండి, నమస్తే. వీరి వీరి గుమ్మడి పండుకి స్వాగతం. లాస్ట్ వీక్ నేను నేటి రుణం నిద్ర రుణం గురించి చెప్పాను కదా. మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. మీ మంచి కామెంట్స్ని కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టారు. ఈ ఎపిసోడ్లో భయాన్ని ఎలా పోగొట్టుకున్నాను, నా లైఫ్లో ధైర్యంగా ఎలా వెళ్ళాలి, ఎలా వెళుతున్నాను అనే దాని గురించి, నాకు జరిగిన నా అనుభవం గురించి మీకు చెప్తాను. ఒకసారి ఏమైందంటే, నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు చీకటి అంటే చాలా భయం అండి నాకు. మామూలుగా చిన్నపిల్లలు ఎవరికైనా చీకటి భయం ఉంటుంది కదా. అలా చీకట్లో అసలు పోయేదాన్ని కాదు. బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా మా అమ్మనో మా నాన్ననో లేపేదాన్ని. మా నాన్నగారు చూసి చూసి ఇంత భయపడుతూ ఉంది, భయాన్ని పోగొట్టాలి అనేసి ఒకరోజు ఏం చేశారంటే, మా ఇంటి వెనకాల ఒక తోట ఉంటుంది. అంటే మనం బ్యాక్ సైడ్ వెళ్ళామనుకోండి, మనం ముందుకు వచ్చేసేయచ్చు, వెనక నుండి ముందరికి వచ్చేసేయచ్చు. ఇంటి బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్కి వచ్చేసేయచ్చు. మనం ఇంటి ముందర స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉండేది. వెనకాల వచ్చి చాలా చీకటి. మా నాన్న ఏం చేశారంటే, తను అబ్జర్వ్ చేస్తూనే నన్ను తోట దగ్గర వెనకాల పెట్టేసి తనిపేసేసాను. మొత్తం చీకటిగా ఉంది. ఒక్క నిమిషము చాలా భయపడ్డాను నేను. తర్వాత నాకు తెలియకుండా నాకే ధైర్యం వచ్చి ఏం చేస్తాను, ఇంకొక వే ఉంది కదా అనేసి ఆ వెనకాల నుండి ఇంటి ముందరకు వచ్చేసాను. ఇంటి ముందరకు వస్తే అక్కడ లైట్స్ ఉంది కాబట్టి నాకు భయం పోయింది. కాబట్టి ఎందుకు ఇది చెప్పానంటే, మీకు మనం ఏదైనా కానీ భయం ఉంది, భయపడుతున్నామంటే ఆ భయాన్ని తీసేసేయాలి. లేకపోతే మన జీవితం అంతా మనం భయపడుతూనే ఉంటాం. అలా చిన్నప్పుడు జరిగింది. ఇప్పటి వరకు నాకు చీకటి కాదు కదా, అసలు లైఫ్ అంటే కూడా నాకు అస్సలు భయం లేదు. వెళుతుంది లైఫ్ ముందుకి, ఏం ఆగిపోదు కాదండి. లైఫ్ అనేది ఎప్పుడు ఎవరికి ఆగదు, వెళుతూనే ఉంటుంది. ఇది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఆ భయం అనేది పూర్తిగా పోయింది. చీకటే కాదు, అసలు భయం అనేదే లేదు. తర్వాత ఒకరోజు ఇంకోటి ఏమంటే, లైఫ్లో మనము ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ముందుకు వెళుతూనే ఉండాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. జరుగుతుంది, పొరపాట్లు జరుగుతుంది, అన్నీ జరుగుతుంది, అందరి లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. కానీ ధైర్యంగా మనము ముందుకు వెళుతూ ఉండాలి. థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు ఏమైందంటే, కాంపిటీషన్ జరిగిందండి ఒకసారి స్కూల్లో. అదేం కాంపిటీషన్ అంటే, అన్ని స్కూల్ పిల్లలందరినీ కలిపి ఒక స్కూల్లో జిల్లా పరిషత్లో అనుకుంటాను, జిల్లా పరిషత్ ఆఫీస్ ఉంది చిత్తూరులో. అక్కడ కాంపిటీషను పెట్టారు. ప్రతి స్కూల్ నుండి 5 మెంబర్స్ సెలెక్ట్ చేశారు వాళ్ళే. అక్కడ వెళ్ళి పాడాలి. ఏం పాడాలంటే, నేషనల్ యాంథమ్ ఉంది కదా, జనగణమన, అది 48 సెకండ్లో మనం కంప్లీట్ చేయాలి. నాకేంటంటే ఒక భయం, నాకు చెప్పాను కదా, అంటే ఎలాంటి భయం అది, మనం పార్టిసిపేట్ చేస్తున్నాము, ఆ ఏజ్లో అలాగే అనిపిస్తుంది, మనకు ప్రైజ్ వస్తుందో రాదో అనేసి నేను కొంచెం హెసిటేట్ చేశాను. వద్దు, అంతమంది పిల్లలు పాల్గొంటా ఉంటే మనకెక్కడ వస్తుంది అనే ఒక చిన్న థాట్తో, నెగిటివ్ థాట్తో నేను వద్దనుకున్నాను. కానీ మా పిన్నమ్మ ఉండేది, మా జాయింట్ ఫ్యామిలీ. మా పిన్నమ్మ తను కూడా టీచర్గానే వర్క్ చేసేది మా స్కూల్లో. తను ఒకటే మాట చెప్పింది, ప్రైజ్ వస్తుందా రాదా, మనం విన్ అవుతామా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ హ్యావ్ టు పార్టిసిపేట్. నువ్వు పార్టిసిపేట్ చెయ్యి, ధైర్యంగా చెయ్యి. అక్కడ ఉండేది 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 2 ఉన్నారా అనేది మ్యాటరే కాదు అసలు. నువ్వు ఫస్ట్ పార్టిసిపేట్ చేయమనేసి చాలా భయం పెట్టింది. వెళ్ళి తీరాలి అనేసి నాకు కొంచెం భయం మా పిల్లలు అంటే. ఎందుకంటే తను చాలా స్ట్రిక్ట్ అసలు. అనేసి సరే వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను. 150 మంది అండి అప్పట్లో. ఇది ఎప్పుడు జరిగిందంటే, థర్డ్ క్లాస్ అంటే 70sలో నేను చెప్పేది. 150 మెంబర్స్ అందరూ పాడారు నేషనల్ యాంథము. కానీ అందరికీ పాపం ఒక సెకండ్ అట్లా, ఒక సెకండ్ కొంచెం ముందు వెనకకి వెళ్ళింది పాపం. నేను కరెక్ట్గా పాడాను. 48 సెకండ్స్ అంటే 48 సెకండ్స్. ఎనీవే ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పటికీ మా ఇంట్లో ఆ బ్యాగ్ ఉంది. ఇంకా చూపిస్తాం అనుకున్నాను, అది లోపల ఉంది. ఇప్పటికీ ఆ బ్యాగ్ ఉంది. దాదాపు అయిపోయింది, 45 ఇయర్స్, మోర్ దెన్ 45 ఇయర్స్ పైన అయింది. ఒక బ్లూ కలర్ బ్యాగ్ ఇచ్చారు వాళ్ళు. అది అప్పట్లో నాకు ఎంత సంతోషం అంటే, ఎందుకంటే అంత పెద్ద కాంపిటీషన్లో నాకు ప్రైజ్ వచ్చింది కదా. ఫస్ట్లో మా పిన్నమ్మని నేను తిట్టుకున్నాను, నేను వద్దంటే కూడా పంపిస్తా ఉంది అనేసి. బట్ వెన్ ఐ గాట్ ద ప్రైజ్, నిజంగా నాకు ఎంత హ్యాపీ అయిందంటే, మా పిన్నమ్మ అంటే అంత గౌరవం ఇంకా పెరిగింది. చాలా అలాంటి ఫీలింగ్ వచ్చింది. అయ్యో పిన్నమ్మ అలా చెప్పకపోతే మనకు ప్రైజే వచ్చేది కాదు. అసలు నేను ముందుకు వెళ్ళేదాన్ని కాదు.
అసలు ఏ విషయంలో కూడా ఈ రెండు ఎగ్జాంపుల్స్తోనే నిజంగా ఇప్పటికీ ఎన్ని వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఐ ఫేస్, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను భయపడను. అసలు నేనని కాదు, చాలామంది ఉన్నారు అలాగే. మీరు కానీ ఎవరైనా కానీ నేనేం చెప్తానంటే, ప్రాబ్లమ్స్ అనేది మనుషులకు రాకుండా వేరే వాళ్ళకి ఎవరికి వస్తుందండి? ఎవరికైనా వస్తుంది ప్రాబ్లమ్స్ అని. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, అంతే తేడా అంతే. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళితేనే లైఫ్. లేకపోతే లైఫ్ ఆగిపోతుందండి, అట్లే ఉండిపోతాం అంతే. మనం ముందుకు వెళ్ళలేము అసలు. ఒకటి అంటారు చూడండి, బతకడము జీవించడము అని అంటారు. బ్రతకడం అంటే, నా దృష్టిలో బతకడం అంటే, ఇప్పుడు కోమలో ఉంటాడు ఒక మనిషి, బతికే ఉంటాడు, కానీ ఏం లాభము? తను ఏం అనుభవిస్తున్నాడు? నథింగ్. అదే జీవించడం అంటారా? లైవ్ జీవిస్తున్నాము, ప్రతి దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. ప్రాబ్లమ్స్ని ఎంజాయ్ చేయాలి, కష్టాలని ఎంజాయ్ చేయాలి, సుఖాలని ఎంజాయ్ చేయాలి, అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ వీ హ్యావ్ టు లివ్. లాస్ట్ బ్రీత్ వరకు హౌ టు లివ్? హ్యాపీగా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే ఇంతే లైఫ్ స్టైల్, ఇంతే చాలు అనుకుంటే అంతే చాలు. అలా ఉండకూడదు. లైఫ్లో ముందుకు వెళుతూనే ఉండాలండి. ప్రాబ్లమ్స్ వస్తుంటుంది, హ్యాపీనెస్, సాడ్నెస్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫేస్, బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అన్నీ ఉంటేనే కదండి లైఫ్. ఎప్పుడు హ్యాపీగా ఉన్న లైఫ్ కాదు, ఎప్పుడు బాధపడుతూ ఉన్నా కూడా లైఫ్ కాదు. సంతోషంగా మనము ముందుకు వెళుతూనే ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ అందరి లైఫ్లో జరిగే ఉంటుంది ఖచ్చితంగా. అంటే మనం నిరుత్సాహపడిపోవడము, చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని పెద్ద భూతద్దంలో చూస్తారు కొంతమంది. అవసరం లేదు. ప్రాబ్లం ఈజ్ ప్రాబ్లం. సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం ఉండదు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ వచ్చి భయాన్ని వదిలేయండి పూర్తిగా. దేనికి భయపడద్దండి. ఏ విషయం వచ్చినా భయపడకుండా ముందుకు పోండి. తరువాత మీ పిల్లల విషయంలో కూడా ఎంకరేజ్ చేయండి వాళ్ళని. ప్రైజ్ అంటే కాంపిటీషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ, కాంపిటీషన్ అనే కాదు చెప్పడము, ఏదైనా కానీ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పోవాలి అనేదాన్ని నేర్పించాలి. కానీ మనం కూడా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళని పోకుండా చేసి అలా చేయకూడదు. నేను ఈరోజు ఇంత ధైర్యంగా లైఫ్లో ముందుకు వెళుతున్నానంటే నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈ అనుభవాలే, ఇలాంటి ఏది జరిగిందో ఆ అనుభవాలే అండి మన లైఫ్లో మనల్ని ముందుకు పోనిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా ఏదైనా జరిగితే మా దబీర్స్ కిచెన్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. మరి వీడియో చూశారు కదా, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అంతవరకు సెలవు. అంతే అండి, రేపు సండే ఫండేతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.